ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో గులాబీ దళం సంబరాల్లో మునిగింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. పార్టీ నేతలు కార్యకర్తలు పరస్పరం స్వీట్స్ పంపిణీ చేసుకున్నారు. ఇక టపాకాయలు కాల్చి తమ ఆనందాన్ని చాటుకున్నారు. అటు కవితకు బెయిల్ రావడంతో పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టుకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. న్యాయం గెలిచిందంటూ ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. అటు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు తెలిపారు. చివరికి న్యాయమే గెలిచిందని, కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని వ్యాఖ్యానించారు. ఇక లిక్కర్ స్కామ్ కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె ఈ రాత్రి 7 గంటలకు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో బెయిల్కు సంబంధించిన షూరిటీ పత్రాలను ట్రయల్ కోర్టులో సమర్పించనున్నారు. అనంతరం ట్రయల్ కోర్టు నుంచి జైలుకు మెయిల్ పంపే అవకాశం ఉంది. ఇక కవిత, కేటీఆర్, హరీష్ రావు ఈ రాత్రి ఢిల్లీలోనే ఉండనున్నారు. రేపు ఉదయం బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అనంతరం రేపు మధ్యాహ్నం గులాబీ నేతలు హైదరాబాద్కు పయనం కానున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు భారీ ఊరట లభించింది. ఈ మేరకు ఆమెకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సిబిఐ, ఈడీ కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ కి ఈడీ తరపున ఏఎస్జీ వాదించారు. గంటన్నర పాటు ఇరు వర్గాల వాదనలు వినిపించాయి. ఇరు వర్గాల వాదనలు విన్న తరువాత ధర్మాసనం కవితకు బెయిల్ ను మంజూరు చేశారు. 10 లక్షల రూపాయల పూచీకత్తుతో కోర్టు ఆమెకు బెయిల్ను మంజూరు చేశారు. ఇక విదేశాలకు వెళ్లాలంటే మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తన పాస్పోర్ట్ ను మేజిస్ట్రేట్ ముందు సరెండర్ చేయాలని, సాక్షులను ప్రభావితం చేయరాదని, కేసు ట్రయల్ కు సహకరించాలని ఆదేశించింది. ఇక కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు 3 అంశాలను పరిగణనలోకి తీసుకుంది. సిబిఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ఈడీ విచారణ పూర్తి చేసిందని, మహిళగా బెయిల్ పొందే అర్హత ఉందని, ఈ క్రమంలో ఆమె జైల్లో ఉండవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. 166 రోజుల తర్వాత కవితకు బెయిల్ లభించింది. ట్రయల్ కోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టు కూడా గతంలో ఆమెకు బెయిల్ నిరాకరించాయి. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏడాది మార్చి 15న ఆమెను ఈడీ అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఆమెను 2024 ఏప్రిల్ 14న సిబిఐ అరెస్ట్ చేసింది. 15 రోజులకు లేదా నెలకు ఒక్కసారి విచారణకు రావాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని కూడా కవితను ఉన్నత న్యాయస్థానం కోరింది. మేడం